రామంతపూర్లోని చిన్న చెరువు పెద్ద చెరువులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. రామంతపూర్లోని చెరువుల పరిస్థితిని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ తమకు తెలియజేశారన్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. చెరువులు కబ్జాకు గురై మిగిలిన చెరువు కలుషితమై దుర్భర స్థితికి చేరిందన్నారు. ఇక్కడి చెరువులను సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కలుషితమైన ఈ చెరువుల వల్ల ఇక్కడ నివసించే పేదవాళ్లకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఈ చెరువులను పరిరక్షిస్తూ కలుషితం లేకుండా వరద ముప్పు లేకుండా చేయటమే హైడ్రా ముఖ్య ఉద్దేశమన్నారు. చిన్న చెరువు పెద్ద చెరువు నాచారం కాపురా చెరువుల గురించి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా దృష్టికి తీసుకెళ్లడంతో హైడ్రా చీఫ్ వెంటనే స్పందించి చెరువులను సందర్శించారన్నారు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. హైడ్రా చీఫ్ ఇక్కడి చెరువులకు సుందరీకరణ చేస్తారని హామీ ఇవ్వటం జరిగిందని తెలిపారు. సో ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఈ రామంతపూర్ చిన్న చెరువు ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు. సో ఈ చెరువు చూస్తుంటే మొత్తం ఎంక్రోచ్ అయ్యి టోటల్గా సీవేజ్ అంటే మురికి నీళ్ళంతా కూడా దీంట్లోకి వచ్చి ఒక సీవేజ్ డంప్ యార్డ్ లెక్క తయారైంది. దీని మీద గతంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు, ఇంకా ఇక్కడ రకరకాల సంఘాల నుంచి అండ్ అడ్వకేట్స్ నుంచి చాలా కంప్లైంట్స్ మాకు వచ్చినాయి. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చూసినాము, ఇది తప్పకుండా ఈ చెరువుని మనం ప్రయారిటీలో తీసుకుని, ఎందుకంటే దీని పక్కన బస్తీ కూడా ఉన్నది. దాదాపు 10,000 కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి. అండ్ ఇదే పక్కన ఈ కాలనీస్ కూడా ఉన్నాయి. అంతా మిడిల్ క్లాస్ ఉండేటటువంటి కాలనీస్. దీనివల్ల వీళ్ళకి మలేరియా, డెంగ్యూ, ఇదే కాకుండా ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పూర్తిగా కంటామినేట్ అవుతుంది. దీనివల్ల మనం ఎక్కడైనా రేపు శాంపుల్స్ తీసి కూడా మేము టెస్ట్ చేపిస్తాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా చేపించినప్పుడు కంటామినేషన్ ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్లు, ఇతర వ్యాధులు రావడానికి కూడా అంతా కూడా కారణాలు అవుతున్నాయి అన్నమాట. ప్రతి దగ్గర ఇదే కథ ఉన్నది అన్నట్టు. సో డెఫినెట్గా ఈ చెరువుని రిజ్యూనేట్ చేయడానికి, అంటే పూర్తిగా మొత్తం దీన్ని తయారు చేయడానికి హైడ్రా చేస్తుంది. ఆల్రెడీ దీని మీద ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం కూడా చాలా సుముఖంగా ఉంది. ఎక్కడెక్కడైతే కనుక మనకి బాగా పూర్తి జనసాంద్రత, అంటే బాగా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్లో, అట్లానే బస్తీలు, లోవర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్ ఉన్న వాటిని ప్రయారిటీగా తీసుకోవాలని ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి గారి నుంచి కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మేము సెలెక్ట్ చేసుకొని వాటిని ఫస్ట్ తీసుకొని, ఎస్పెషల్లీ హైడ్రా టేకప్ చేసినప్పుడు సౌత్ అండ్ ఈస్ట్ జోన్లో ప్రయారిటీ కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఫ్లడ్డింగ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం సౌత్ అండ్ ఈస్ట్ జోన్స్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది మూసీకి దగ్గర ఉంటుంది, గ్రేడియంట్ దొరకదు అనమాట. ఈరోజు హైడ్రా కమిషనర్ గారు రావడం జరిగింది. అలాగనే రామంతపూర్ కార్పొరేటర్ గారు, నేను, మా అందరం కూడా ఏదైతే రామంతపూర్ చిన్న చెరువు ఏదైతే ఉందో దాన్ని కూడికి తీసి దాన్ని మొత్తం బండ్లాగా, అంటే బండ్ చేసి మొత్తం క్లియర్గా ఏదైతే బతుకమ్మ కుంట ఎలా చేసిండ్రో అట్లా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది. అలాగనే హైడ్రా కమిషనర్ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. తాను పర్సనల్గా కలవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు అంటే వాళ్ళకు టైం ఇచ్చి మా దగ్గర ఈరోజు రావడం జరిగింది. రామంతపూర్ చిన్న చెరువు చూడడం జరిగింది. అప్సుగూడలో ఏదైతే పెద్ద చెరువు, రామంతపూర్ పెద్ద చెరువు ఉందో అది చూడడం జరిగింది. ఈ రెండు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటు పటేల్ కుంట చెరువు నాచారంలో ఉంది. అలాగనే కాపురా చెరువు లేకుంది, అది కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ఇయర్ లోపల అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఇంత ముందుకే కమిషనర్ గారు చెప్పిపోవడం జరిగింది. ఏదైతే చిన్న చెరువు దగ్గర చెప్పడం జరిగింది. మాకు అన్నిటికంటే సంతోషం ఏంటంటే మాకు కూడా మేము రిక్వెస్ట్ చేయడంగానే రావడం చాలా సంతోషకరం. మేము కమిషనర్ గారు ఇది ఎలా అంటే, మేము ఒక్కసారిగా 4 సార్లు పోయి కలవగానే ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి నేను వస్తానండి, వచ్చి నేను చూసినాకనే చేస్తాడు. పాపం తను చూసిండు, తను చూడంగానే చెప్పిండు, నేను సిటీలో ఎప్పుడు కూడా ఇట్లాంటి చెరువులు చూడలేదు, ఇంత దారుణంగా అంటే నేను ఎప్పుడు చూడలేదని అప్పుడే ప్రామిస్ చేసిపోవడం జరిగింది. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ని కూడా అడగడము, ఈ చెరువులు చేస్తే బాగుంటుంది, ఎక్కడ కబ్జా కాకుంటుంటాయి.